So in this video, we are going to learn about the directives like ngif, ngfor, ngclass and ngstyle. These are the directives. Okay. ఆ డైరెక్టివ్స్ యూజ్ చేసి మనం ఫంక్షనాలిటీ నేర్చుకుందాం. సో ఫర్ లూప్ రాయటం ఎలా, కండిషనల్ స్టేట్మెంట్స్ రాయటం ఎలా, స్టైల్ని ఎలా బైండ్ చేయాలి, క్లాస్ని ఎలా బైండ్ చేయాలి అని చెప్పుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ మనం ఏం చేసాము, ఇలా ఒక వేరియబుల్స్ తీసుకొని వేరియబుల్స్లో ఉన్న డేటాని మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేసాం కదా. ఇలా చేసినప్పుడు సేమ్ థింగ్ని మనం ఇలా రిపీట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ ఇండెక్స్ వాల్యూ కదా. ఓన్లీ ఇండెక్స్ వాల్యూ దానికోసం మళ్ళీ మనం మొత్తం రాయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాటి కోసం మనం లూప్ రాసి ఇండెక్స్ వాల్యూని డైనమిక్ చేయొచ్చు కదా. సో మీరు ఇక్కడ ఎన్జీ లూప్ రాయాలనుకుంటున్నారు. ఓకే. లూప్ రాయాలంటే మనకి డైనమిక్ కావాలంటే ఇక్కడ ఏంటి, మనకి మీరు HTML కాంపోనెంట్లో లూప్ రాయాలి. సో లూప్ రాయాలంటే మీరు యూజ్ చేసే వేరియబుల్ ఉంటుంది కదా, nav డేటా. ఆ వేరియబుల్ అనేది కంపల్సరీ ఎరే అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్, దట్ వేరియబుల్ షుడ్ బి అన్ ఎరే. చూడండి ఇక్కడ మనకి ఎరే ఉంది కదా, ఎరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, బులియన్ వాల్యూస్ ఉన్నాయి. బట్ దట్ వేరియబుల్ షుడ్ బి అన్ ఎరే టైప్. వేరియబుల్ లోపల ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ ఎలా తీసుకున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒకసారి చూసుంటే కొన్నిటి సబ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. దీనికి సబ్ ప్రొడక్ట్స్ ఉంది బట్ దీనికి లేదు, అంటే కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు కదా. అలాంటి వాటికి మీరే అలా మన సబ్ ప్రొడక్ట్స్ ఉంటేనేమో డ్రాప్ డౌన్ ఈఎల్ఐ రిపీట్ అవ్వాలి, సబ్ ప్రొడక్ట్స్ లేకపోతేనేమో ఈఎల్ఐ రిపీట్ అవ్వాలి. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొడక్ట్ అండ్ కేటగిరీస్ దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఎల్ఐఎస్ అనేవి రిపీట్ అవ్వాలి. సో ఇక్కడ నాకు ఎల్ఐ ఉంటే ఇది రిపీట్ అవ్వాలి, డ్రాప్ డౌన్ లేకపోతే ఇది రిపీట్ అవ్వాలి, డ్రాప్ డౌన్ ఉంటే ఇది రిపీట్ అవ్వాలి కదా. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కోసం అంటే లూపింగ్ రాయాలన్నమాట. సో లూప్స్ రాసేటప్పుడు మీరు కండిషన్ చెక్ చేసుకోవాలి, దానికి సబ్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా అని. సో ఇప్పుడు మీరు ఏం రాయాలి, లూప్ రాయాలి. సో HTML పేజ్ కదా, లూప్ రాయాలంటే మీరు ఇక్కడ ngFor యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీనికి లూప్ రాయాలి, స్టార్ ngFor. సో ఏదైనా డైరెక్టివ్ అనేది, డైరెక్టివ్ అంటే ఇక్కడ ng ఉంటే దాన్ని డైరెక్టివ్ అంటాం. ఓకే. ఈక్వల్ టు లెట్ డిఫరెన్షన్ ఆఫ్ వేరియబుల్, లెట్ x of nav data. nav data represents an వేరియబుల్ నేమ్ కదా. లెట్ x of nav data అంటే అది వేరియబుల్ నేమ్ అనమాట. చూడండి ఇప్పుడు nav data ఒక లెంగ్త్ ఎంత, 1 2 3 4 5 6 కదా. 6 టైమ్స్ అది రిపీట్ అవుతుంది. చూడండి 1 2 3 4 5 6. ఈ 6 టైమ్స్ మీరు రిపీట్ అప్పుడు మీకు వాల్యూ చేంజ్ అవ్వాలి కదా. సో ఇక్కడ nav data దేని రిప్రజెంట్ చేస్తుంది, x ని రిప్రజెంట్ చేస్తుంది. సో సో x ఆఫ్ 0 ఇక్కడ మనకి 0 అయ్యి ఇండెక్స్ వాల్యూ రావాలి. మరి ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఎలా ప్రింట్ చేస్తాం. సో ఇదేంటి, ఫర్ లూప్ అన్నారు. ఫర్ లూప్ అంటే ఇక్కడ లెంగ్త్ మనకి ఏమి ఉండమన్నమాట. మన ఎరో ఒక లెంగ్త్ని బట్టి ఎవ్రీ టైం మనకి లూప్ అనేది రిటరేట్ అవుతుంది. సో మనం సపరేట్గా మనకి లెంగ్త్ ఇండెక్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ టైం రిటరేట్ అయినప్పుడు 0 తీసుకుంటుంది, సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు 1 తీసుకుంటుంది. x of 0 x of 1 డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా చూడండి మనకి ఇప్పుడు హోమ్ అబౌట్ కాంటాక్ట్ సర్వీసెస్ బ్లాక్ ప్రొడక్ట్స్కి డ్రాప్ డౌన్ రావాలి. బట్ మనకి డ్రాప్ డౌన్ ఇక్కడ సింపుల్ రావాలి కదా. సో ఈ దేని వరకు రిపీట్ అవ్వాలి, ఓన్లీ సబ్ ప్రొడక్ట్స్ ఉంటేనే. సో ఇప్పుడు మీరు ఇఫ్ కండిషన్ రాయాలి. సో దానికి కూడా డైరెక్ట్ ఏంటి, ngIf అనమాట. ఓకే. సో ఇఫ్ x డాట్ సబ్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ x డాట్ ఎందుకు పెడుతున్నాను, ఇది ఆబ్జెక్ట్ కదా. x డాట్ సబ్ ప్రొడక్ట్స్ డాట్ లెంగ్త్ కనుక ఈక్వల్ టు 0 ఉంటే రిపీట్ అవ్వాలి నీకు. ఓకే. ఒకసారి రిపీట్ చేయండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఫర్ లూప్ ఇఫ్ కండిషన్ సేమ్ లైన్కి రాశారు, అలా రాయకూడదు అనమాట. ఫర్ లూప్ లోపల అయినా రాయాలి, ఫర్ లూప్ బయట అయినా రాసుకోవాలి. చూడండి రెండింటికి ఒకదానికి రాసరికి రాలేదు. ఓకేనా. మరి ఇప్పుడు లూప్ రాయాలి అంటే ఇప్పుడు దీన్ని మీరు ఇది ప్రింట్ అయ్యేటప్పుడు మనం కండిషన్ చెక్ చేసుకుని సరిపోయింది కదా.
వచ్చింది చూసారా? ఇప్పుడు ఇది మనకి డైనమిక్ అవ్వాలి. ఇక్కడ ప్రొడక్ట్స్ రాలేదు కదా, బట్ ఈ ప్రొడక్ట్స్ మనకి డైనమిక్ కావాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇది డ్రాప్ డౌన్ వచ్చేటప్పుడు డ్రాప్ డౌన్ కూడా మీకు రావాలి. సో దీనికి ఫర్ లూప్ రావాలి. ఇక్కడ రాస్తే ఫర్ లూప్ దీని వరకే కదా, అందుకని ఫర్ లూప్ ఇలా రాయకుండా ఒక టోటల్ ఒక ట్యాగ్ తీసుకో. సో ఇక్కడ ఈ స్పాన్ ట్యాగ్ చూడండి. ఇప్పుడు ఎన్జీ ఫర్ దీనికి కాకుండా దేనికి అప్లికేబుల్, దీనికి అప్లికేబుల్ కదా. ఇక్కడ కూడా ఎక్స్ డాట్ నేమే కనిపించాలి ఇంతవరకు. సో డ్రాప్ డౌన్ ఉంటే ఇది ప్రింట్ అవుతుంది. సో డ్రాప్ డౌన్ ఉందో లేదో చెక్ చేయాలంటే మనం మళ్ళీ దీనికి ఏం రాసావు, ఇఫ్ ఎన్జీ సపోర్ట్ డాట్ లెంగ్త్ ఈక్వల్ 0 అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వు అన్నాం. మరి లెంగ్త్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఇది డ్రాప్ డౌన్ రావాలి, లేకపోతే అన్నిటికీ డ్రాప్ డౌన్ వస్తుంది. చూడండి ఇప్పుడు కనుక మీరు ఇక్కడ దీనికి కూడా సపరేట్ కండిషన్ రాయకపోతే అన్నిటికీ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా హోమ్ అబౌట్ కాంటాక్ట్ సర్వీసెస్ బ్లాగ్ అని. ఓకే, అందుకని మళ్ళీ ఇక్కడ మనం దీనికి కూడా ఈ గ్రేటర్ దాన్ 0 పెట్టాలన్నమాట. సో గ్రేటర్ దాన్ 0 ఉంటే సో ఇలా మనం దాన్ని కూడా రిపీట్ చేయాలి. సో ప్రొడక్ట్స్ వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ లోపల కూడా డైనమిక్ కావాలి కదా మనకి. మళ్ళీ ఈ డ్రాప్ డౌన్ లోపల ఈ యాంకర్ ట్యాగ్ కూడా మన దగ్గర ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని రావాలి. సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్స్ 3 ఉన్నాయి అనుకోండి. సో 3 ఉంటే 3 రావాలి, 3 ఉంటే 3 4 రావాలి. సో ఇక్కడ ఇప్పుడు 3 ఉంది, బట్ ఇక్కడ 2 వచ్చింది అంటే మనం ఈ యాంకర్ ట్యాగ్ని కూడా మనం డైనమిక్ చేయాలన్నమాట. సో ఇది కూడా తీసి ఇప్పుడు దీన్ని కూడా మనం లూప్ చేసి రిపీట్ చేయాలి. సో లూప్ చేసి రిపీట్ చేయాలి కదా. మరి ఎన్జీ ఫర్ రాయాలి కదా దీనికి కూడా. సో యాంకర్ ట్యాగ్కి రాయాలన్నమాట. మీకు రిపీట్ అవ్వాల్సిన ఓన్లీ యాంకర్ ట్యాగ్ కదా. సో ఓన్లీ యాంకర్ ట్యాగ్కి ఎన్జీ ఫర్ రాయండి. సో ఇక్కడ ఎన్జీ ఫర్ రాసేటప్పుడు యాంకర్ ట్యాగ్ కదా రాసేది. ఎన్జీ ఫర్ ఇక్కడ యాక్చువల్ నావ్ డేటా దేని రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ డాట్ సబ్ ప్రొడక్ట్స్ కదా, ఎక్స్ డాట్ సబ్ ప్రొడక్ట్స్ ఈక్వల్ టు వై. వై అనేది ఎక్స్ సబ్ ప్రొడక్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వై డాట్ యుఆర్ఎల్ ఒకటి, వై డాట్ నేమ్ ఒకటి. ఓకే, ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఒకసారి చూడండి ఇప్పుడు. వచ్చిందా? ఇంకేస్ సర్వీసెస్కి కూడా డ్రాప్ డౌన్ ఉందనుకోండి. సర్వీసెస్ ఇదేగా, దీనికి కూడా డ్రాప్ డౌన్ ఉందంటే సబ్ ప్రొడక్ట్స్లో డేటా ఉన్నట్టే కదా. ఈ సబ్ ప్రొడక్ట్స్లో కూడా ఆబ్జెక్ట్ ఏదైనా సంథింగ్ డేటా రాయండి. ఇక్కడ 1 2 3 సర్వీసెస్ కూడా నేను సమ్ ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి సర్వీసెస్కి ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ యాడ్ అయిపోయింది. సబ్ ప్రొడక్ట్స్ ఉన్నా లేదో చెక్ చేసుకొని నీకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా అనమాట డైనమిక్గా. నెక్స్ట్ డైనమిక్ కరోజల్ అనమాట. ఇది కూడా చూద్దాం. సో డైనమిక్ కరోజల్. సో హోమ్ డాట్ HTML. ఇప్పుడు మనం కరోజల్ డైనమిక్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కరోజల్ డైనమిక్ చేద్దాం. మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 5 ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్నిసార్లు కరోజల్ రిపీట్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. సో ఫర్ లూప్ యూజ్ చేస్తుంటే రిపీటబుల్ ఐటమ్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఇది ఒకటి. ఇప్పుడు దీనికి ఫర్ లూప్ యూజ్ చేయాలి కదా. సో దీనికి రాయండి, యాక్టివ్ ఉంచండి, ఫస్ట్ ప్రెజెంట్ యాక్టివ్ ఉంచండి. దీనికి ఎన్జీ ఫర్ రాయాలి కదా, స్టార్ ఎన్జీ ఫర్
లెట్ సి ఆఫ్ సి ఎందుకు తీసుకున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా అంతే, ఎక్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు కాబట్టి సి ఆఫ్ కార్ డేటా. ఓకేనా, ఇప్పుడు దీన్ని కార్ డేటా అని సి రిప్రజెంట్ చేస్తుంది కదా, సి పెట్టండి ఇక్కడ సరిపోతుంది. సి ఆఫ్ ఆల్ట్ సి ఆఫ్ కార్ డేటా. ఓకే, ఇలా పెట్టేస్తాం. ఇలా పెడితే మనకి కరోజర్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, వచ్చిందా? ఫైవ్ ఉన్నాయి కదా, మనకి ఇది రిపీట్ అవ్వట్లేదు. ఒకసారి ఇమేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, అన్నిటికీ యాక్టివ్ యాడ్ అయిపోయింది కదా, అన్నిటికీ యాక్టివ్ యాడ్ అవ్వకూడదు కదా, యాక్టివ్ దేనికి ఒకదానికి కదా యాడ్ అవ్వాల్సింది, అంటే ఇదే కదా, ఇది కూడా డైనమిక్ అవ్వాలి. సో యాక్టివ్ అనేది దేనికి అవ్వాలి, ఫస్ట్ దానికి అప్లై అవ్వాలి. ఫస్ట్ అంటే ఏంటి, మనకి I0 అయినప్పుడే కదా. సో ఇక్కడ రాస్తాం అనమాట, కార్ డేటా ఇఫ్. ఇప్పుడు ఒకసారి సెర్చ్ చేయండి హౌ టు యాడ్ కరోజల్ డైనమికల్, మీకు అక్కడ నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ అవి మీకు నచ్చిన ప్రాసెస్ తీసుకోండి. ఫస్ట్ లెట్ I ఈక్వల్ టు ఇండెక్స్ అని మెన్షన్ చేసుకొని, I0 కనుక అయితే యాక్టివ్ యాడ్ అవ్వాలి. I కనుక 0 అయితే యాక్టివ్ యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా, దీనికి యాక్టివ్ అనే క్లాస్ యాడ్ అవుతుంది అనమాట. చూడు, యాక్టివ్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ లైన్స్ ఎన్ని అయితే ఉంటే మనకు అన్నీ రావాలి కదా, ఈ లైన్స్ కూడా. సో అంటే ఇది ఈ ఎల్ఐ కదా, ఎల్ఐ కూడా మనకి మన దగ్గర ఎన్ని అయితే ఉంటాయి అవి NG ఫర్ అయితే ఎన్ని అయితే ఉంటాయి అవన్నీ రావాలి. సో మొత్తానికి ఈ NG ఫర్ దీనికి కూడా రాయండి, ఒక ఎల్ఐ కదా మీకు రావాల్సి, ఎల్ఐకి కూడా రాయండి. I ఈక్వల్ టు ఇండెక్స్, ఇప్పుడు NG క్లాస్. సో ఇప్పుడు యాక్టివ్ ఇది ఎందుకు తీసుకున్నా, డైనమిక్ యాడ్ అవడం కోసం మీకు ఫస్ట్ దానికి యాక్టివ్ క్లాస్ రావాలి కదా, అందుకని అక్కడ రాసాను ING అయితే ఇండెక్స్ యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఏంటిది, యాట్రిబ్యూట్ కదా, ఇక్కడ 1 2 3 యాడ్ అవ్వాలి కదా, ఇది కదా. సో బైండ్ చేయండి I కదా, ఐలో ఐ ఉంది కదా, I0 అంటే మనకి I0 అయితే అప్లై అయింది, I 1 2 3 కూడా మొత్తం కదా. సో ఇక్కడ I అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు చూడండి ప్రాపర్టీ, యాక్చువల్లీ డేటా స్లైడ్ అనేది ప్రాపర్టీ, బట్ నేను ఇక్కడ డేటా బైండింగ్ యూజ్ చేశాను. వస్తుందేం చూస్తాం, రాకపోతే ఒక ప్రాపర్టీ బైండింగ్ రాద్దాం. ఓకే, కాన్ బ్లైండ్ టు స్లైడ్స్ ఇస్ నాట్ ప్రాపర్టీ ఆఫ్ LI అంట. సో మనకి ఇలా కూడా పాసిబుల్ అవ్వదు అన్నారు బైండింగ్. సో ప్రాపర్టీ బైండింగ్ ట్రై చేయండి, ప్రాపర్టీ బైండింగ్ రాయండి. ఓకేనా, ప్రాపర్టీ బైండింగ్ ఎలానే రాసేది. సో ఇలా డైనమిక్ కావాలి. సో ఇది ఇక్కడ ప్రాపర్టీ బైండింగ్ అయినా అప్లై అవుతుందని చూద్దాం. ఇది కూడా యాక్చువల్ ఎర్రర్ వస్తుంది, ఇది కూడా అప్లై అవ్వట్లేదు. సో ప్రాపర్టీ బైండింగ్ అప్లై అవ్వక డేటా బైండింగ్ అప్లై, మరి ప్రాపర్టీని ఎలా బైండ్ చేయాలి. సో దానికోసమే ఇక్కడ ఇంకొక టైప్ మనం అది అలా అప్లై అయ్యేటప్పుడు ప్రాపర్టీ బైండింగ్ ఒక వేలో చేయొచ్చు అనమాట. ఫస్ట్ దీనికి డేటా బైండింగ్ ప్రాసెస్లో అప్లై చేయండి. ఇది యాట్రిబ్యూటెడ్ అని ATTRతో మనం మెన్షన్ చేయాలన్నమాట. ATTRతో మనం దాన్ని బైండ్ చేయాలి. ఓకేనా, సో ఇలా సో ఇక్కడ చూడండి. ఓకేనా, మనకి డైనమిక్గా క్లాస్ కూడా యాడ్ అయిపోయింది. సో ఈ అట్రిబ్యూట్స్ని బైండ్ చేయాలి మళ్ళీ. ఓకేనా, ఇలా మనం డైనమిక్ చేయాలి. సో ఇలా మనం డైనమిక్గా మనం బైండ్ చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం దీనికోసం. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ప్రాక్టీస్ అనేది ఈజీగా ఉంటుంది. సో దీని కింద లాస్ట్కి రండి, ఇక్కడ చూడండి ఇంకొకటి చేశాను కదా.
font 1. Okay. So ఒక నిమిషం ఉండండి. సో సమ్ డిజైన్ పక్కన పెట్టండి. దీన్ని మనం డైనమిక్ చేయాలి. సో మీరు ఒక మోడల్ని డైనమిక్ చేస్తుంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫస్ట్ మీరు గెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇదొక పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏముంది? ఇమేజ్ ఉంది, టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, అమౌంట్ ఉంది. ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్, అమౌంట్. అన్నిటికీ అదే డిఫర్ అయింది కదా. ఇక్కడ ఒకటి తీసుకోండి, ఒక వేరియబుల్. సపోజ్ బాక్స్ అని తీసుకున్నా, లేకపోతే ప్రొడక్ట్. ఇప్పుడు ఒకటి ఫస్ట్ తీసుకుంటున్నా. ఫస్ట్ మనకి ఇమేజ్ ఉంది, ఇమేజ్ ఉంటుంది. సో ఫర్ సెకండ్ ఆబ్జెక్ట్లో ఏముంటుంది? ఇమేజ్ తర్వాత నేమ్ ఉంటుంది, తర్వాత ప్రైజ్ ఉంది. ఇమేజ్, నేమ్, ప్రైజ్, టైటిల్, డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అనమాట. సో ఫస్ట్ ఇమేజ్ ఇదే కదా. ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి స్టోర్ చేయండి. సో నేమ్, ప్రైజ్ వచ్చేసి సమ్ ప్రైజ్ రాసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్. ఇలా మీరు ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్నిటికీ ఇవి కామన్ కదా. కామన్గా ఏవైతే ఉన్నాయో మీరు అన్ని ఆబ్జెక్ట్లు మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు అవన్నీ డిక్లేర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇలా నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఒక ఎరే తీసుకున్నా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇంకా మీకు క్లియర్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని రిపీట్ చేయాలి నేను. సో ఇక్కడ చూడండి, నాకు ఒక ఐటమ్ దేంట్లో ఉంది? ఒక రోలో చూడండి, కాల్ 6. ఇది ఒక కాల్ 6, ఇది ఒక కాల్ 6 కదా. ఇది ఒక కాల్ 6, ఒక కాల్ 6 అంటే నీకు రో అంటే ఒక కాల్ 6 రిపీట్ అవ్వాలి. సో నీకు మల్టిపుల్ ఉన్నప్పుడు ఒకటి ఉంచుకొని రిమైనింగ్ అంతా డిలీట్ చేసేసేయండి. రిపీట్ అవ్వాల్సింది ఏంటంటే కాల్ 6. సో కాల్ 6కి మీరు *ng ఫర్ లెట్ x అనేది మీ ఇష్టం అనమాట. మీరు x తీసుకుంటారా, y తీసుకుంటారా, p తీసుకుంటారా అనేది మీ ఇష్టం. PROD. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఇమేజ్ కనిపించాలి కదా. ఫస్ట్ ఇమేజ్ అంటే ఏంటిది? ఇమేజ్ ప్రాపర్టీ బైండింగ్ కదా. వీ నీడ్ టు యూస్ ప్రాపర్టీ బైండింగ్. ఇక్కడ IMG యూజ్ చేశారు, PROD.img. PROD దేంతో డిఫైన్ చేస్తారు? Pతో డిఫైన్ చేస్తారు, P.img. ఓకే, నెక్స్ట్ నేమ్ ఉంది ఇక్కడ కదా. నేమ్ P.name. కీస్, ఈ కీస్ని P అనే ఆబ్జెక్ట్ ఉంది నేను చేసుకుంటాం. ఇక్కడ P.price కదా, ప్రైజ్ ఇక్కడ TSC. ఇక్కడ ఓకే కరెక్టేలే, P.price P.dsc. ఓకే, మనకి ఎన్నైతే ఉన్నాయి అరేలో అన్నిసార్లు మనకి అది రిపీట్ అవుతుంది అనమాట. సో ఇట్లా మనకి 4 అనమాట. చూడండి ఇక్కడ 4. ఇక్కడ ఇది ప్రింట్ అయిందా? సారీ, దిస్ దెన్ ప్రాపర్టీ బైండింగ్.
ప్రాపర్టీ బైండింగ్ కదా, సో ప్రాపర్టీ బైండింగ్ యూస్ చేయండి. సో మీకు ఎన్ని అవుతుంటే అన్నిసార్లు అది రిపీట్ అవుతుంది. ఓకేనా. ఇంకొక చిన్న లాజిక్ మనం రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. నాకు లూప్ రిపీట్ అయ్యేటప్పుడు ప్రైస్ కనుక గ్రేటర్ దాన్ సో మనకి ప్రైజెస్ సపోజ్ 200 నుంచి 300 ఉన్న వాళ్ళే ప్రింట్ అవ్వాలి. మనకి ప్రొడక్ట్ ప్రైస్ అనేది 200 నుంచి 300 ఉన్న వాళ్ళే ప్రింట్ అవ్వాలనుకోండి. అప్పుడు ఈ లూప్ రిపీట్ అయ్యేటప్పుడు దీనికి NG ఫర్ రాద్దాం. స్టార్ NG. సో P డాట్ ప్రైస్ ఈక్వల్ టు 200 అయి ఉండాలి. అండ్ R ఏదో ఒకటి R రాసుకోవచ్చు. P డాట్ ప్రైస్ ఈక్వల్ టు 300 అవ్వాలి. సో ఈ రెండిట్లో ఉన్న వాళ్ళే నీకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ NG. ఓకేనా. సేవ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి మరి ఇక్కడ కూడా ఇది రావాలి కదా. ఎందుకు అంటే మనం దేనికి రాసాము, కాల్ 6 లోపల రాసాం. ఆల్రెడీ కాల్ 6 ప్రింట్ అయింది కదా అప్పుడు, అందుకని ఇది కాల్ 6 బయట రాయాలి. ఎక్స్క్యూజ్ మీ. రెండు సేమ్ దానికి రాయలేము మనం. ఇలా రెండు NG ఫర్ NG ఇఫ్ రెండు ఒకే లైన్లో రాయలేము అనమాట. రాస్తే ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా. మల్టిపుల్ బైండింగ్స్ సేమ్ టెంప్లెట్కి సేమ్ దానికి రాయకూడదు. రోలో కాల్ 6 ఉండాలి. మనం కంపల్సరీ కాల్ 6 రాయాలి. అది డిజైన్ ఇష్యూలో చూసుకోవాలి ఫర్ లూప్ ఎక్కడ రాయాలనేది. దీనికి 300 ఉంది, దీనికి 200 ఉంది. నేను పెట్టింది కూడా 200 300. ఆ రెండు అయితేనే వస్తాయి. ఓకేనా. నాట్ ఈక్వల్స్ పెడితే ఆ రెండు కాకుండా రిమైనింగ్ వచ్చాయి అలా అనమాట. సో దిస్ ఇస్ ద NG ఫర్ అనమాట. NG ఇఫ్ అండ్ NG ఫర్. సో నెక్స్ట్ NG స్టైల్ చెప్తాను. NG స్టైల్ అంటే ఏంటంటే డైనమిక్గా, సపోజ్ ఇప్పుడు చూడండి, నాకు ఏదైతే ప్రైజ్ అనేది ఈ కండిషన్ రాశాను కదా, ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ కండిషన్ తీసేయండి. నాకు ప్రైస్ అనేది 200 ఉంటే, ప్రైస్ కనుక 200 ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి ఆ పర్టికులర్ డివ్కి. ఆ బాక్స్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి. బాక్స్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి ఎప్పుడు ప్రైస్ అనేది 200 ఉంటే. ఓకే. ఇక్కడ రాసుకోవచ్చు మనం, ఇఫ్ P డాట్ ప్రైస్ ఈక్వల్ టు 200 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి బైండింగ్ రాయాలన్నమాట. NG స్టైల్ రాద్దన్నా కదా, నేనేం రాస్తున్నా, NG స్టైల్ రాస్తున్నా. సో NG స్టైల్ రాసేటప్పుడు స్టైల్ బైండింగ్ వాడతాను అనమాట. స్టైల్ అంటే నార్మల్గా ఏంటి, ఫస్ట్ ఇది తీసేసేయండి. నార్మల్గా స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ పర్పుల్ ఇది పెట్టానమ్మా నేను జస్ట్. ఓకేనా. అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ పర్పుల్ ఇచ్చాను. బట్ ఈ పర్పుల్ దేనికి రావాలి, నాకు ప్రైస్ 200 ఉంటేనే పర్పుల్ అప్లై అవ్వాలన్నాను. ప్రైస్ 200 దీని ఒక్కదానికే ఉంది అంటే దీనికి ఒక్కదానికే పర్పుల్ అప్లై అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం కండిషన్ బేస్ మీద రాయాలి. అప్పుడు NG స్టైల్ బైండింగ్ చేయాలి.
స్టైల్ యూస్ చేసి మనం బైండ్ చేయాలన్నమాట. సపోజ్ ఇది కనుక మనకి టీఎస్లో ఉంది, టీఎస్ కాంపోనెంట్ తీసుకో, ఒక కలర్లో తీసుకుందాం అనుకో, కలర్ అనే దాంట్లో సో కలర్ ఇందులో ఉంది. సో ఇక్కడ చూడండి, మామూలుగా అయితే ఇట్లా రాస్తాం, ఇలా రాస్తే ఇది కూడా స్ట్రింగ్ అవుతుంది కదా. బట్ ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసేసి ప్రాపర్టీ బైండింగ్ కదా మీరు రాస్తుంది, దీనికి ప్రాపర్టీ అప్లై చేయాలి. మరి ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు కలర్ అని రాస్తాం, మరి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. స్టైల్ కనుక మీరు బైండ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్, ఓకే, బ్యాక్గ్రౌండ్ అక్కడ మెన్షన్ చేస్తే మీకు స్టైల్ అనేది బైండ్ అవుతుంది అనమాట. ఓకే, వచ్చింది. ఇప్పుడు నేనేమన్నాను, నా కండిషన్ ఏంటి, ఈ స్టైల్ బైండ్ అవ్వాలి, బట్ పర్టికులర్ వాల్యూ దగ్గర నాకు వాల్యూ ఉంటేనే, అంటే నాకు ప్రైస్ అనేది 200 ఉంటేనే నాకు స్టైల్ అనేది బైండ్ అవ్వాలి, ఎన్జీ స్టైల్ అనేది. సో ప్రైస్ అనేది 200 ఉంటాయి. సో ఇదేంటంటే క్వశ్చన్ మార్క్ కోలన్ దాన్ని యూజ్ చేసి రాస్తారనమాట. అనుకుంటుంది ఒక 1 minute ఉండండి, చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇలా మామూలుగా స్టైల్ బైండింగ్ అయితే ఇలా చేస్తాం. లేదు ఎన్జీ స్టైల్ అంటే ఏంటంటే బేస్ ఆన్ ద కండిషన్ మనకి బైండ్ అవ్వాలంటే. చూడండి, ఇప్పుడు ఎన్జీ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని 2 అప్లై చేసాం. ఇక్కడ ఇప్పుడు నువ్వు రాయాలన్నమాట, నీ కనుక పి ఈక్వల్ టు 200 అయితే, సో ఇక్కడ మనకి ఎందులో ఉంది అది పి డాట్ ప్రైస్ ఈక్వల్ టు 200 అయితే అప్పుడు ఇది అప్లై అవ్వు. లైక్ ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే ఇది కనుక ట్రూ అయితేనేమో ఇది రిటర్న్ చేస్తుంది, ఇది కనుక ఫాల్స్ అయితేనేమో బ్లూ కలర్ వస్తుంది. మనకి ఇది ట్రూ కదా, ఇప్పుడు రెడ్ కలర్ రావాలి కదా, కండిషన్ ట్రూ అయితే. మామూలుగా అయితే ఇఫ్ కండిషన్ రాసి పీ డాట్ ప్రైస్ ఈక్వల్ టు 200 అయితేనేమో ఈ కలర్ అప్లై అవ్వాలి కదా, అప్పుడు క్లాస్ని బైండ్ చేసుకుంటాం బ్యాక్ ఎండ్ నుంచి. బట్ ఈ కలర్ కాబట్టి మనం సపోజ్ తీసుకోండి, ప్రైస్ ఈక్వల్ టు 200 అయితే సపోజ్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ డైరెక్ట్గా వాల్యూ ప్రైస్ అని అసైన్ చేశాను. సో లేకపోతే ట్రూ ఫాల్స్తో రిటర్న్ అవ్వాలి, సారీ ట్రూ ఫాల్స్తో ఉండాలి. ప్రైస్ ఈక్వల్ టు ట్రూ అయితే
మనం క్లాస్ని బైండ్ చేయగలం, క్లాస్ స్టైల్ అలా బైండ్ చేయలేంలే. సో ఇప్పుడు ప్రైస్ కనుక ట్రూ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అవుతుంది, లేకపోతే బ్లూ అప్లై అవుతుంది. ఏంటి ఎండ్ ఆఫ్ ఏంటిది? ఏదో మిస్టేక్ ఉందా లాస్ట్లో? ఇలా ఉన్నాము, ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది, బ్యాక్గ్రౌండ్ కలరు బ్యాక్గ్రౌండ్ కలరు. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది? ఇక్కడ ఎండ్ అవ్వలేదు కదా, మేబీ అందుకని ఇందాక రాలేదేమో. P dot ప్రైస్ కనుక 300 అయితే బ్లూ అప్లై అవ్వు అన్నాము. ఇది కదా పీ డాట్ ప్రైస్ అనేది 200 అయితే దానికి కలర్ అప్లై అవుతుంది, లేకపోతే బ్లూ అప్లై అవుతుంది కదా, లేకపోతే వైట్ పెడతాం. చూడండి, ప్రైస్ 200 అయితేనేమో రెడ్ అప్లై, లేకపోతే రిమైనింగ్ వైట్ అప్లై అవ్వాలన్నాను. ప్రైస్ 200 అయింది కాబట్టి ఇక్కడ రెడ్ అప్లై అయింది, రిమైనింగ్ వైట్ అప్లై అయింది. సో ఎన్జీ స్టైల్ కూడా ఇలా కండిషన్స్ బేస్ చేసుకోవాలని మనం రాయొచ్చు అనమాట. ఓకేనా, ఇది ఎన్జీ స్టైల్. అదే ఎన్జీ క్లాస్ అయితే ఎలా రాస్తాం? ఓకేనా, ఎన్జీ క్లాస్ చెప్తాను చూడండి. ఇది జస్ట్ ఒక కండిషన్ బేస్ మీద రాశాను, కండిషన్స్ బేస్ మీద క్లాసుల స్టైల్ అప్లై అవుతాయి అనమాట మనకి. సో ఎన్జీ స్టైల్ రాద్దాము, క్లాస్ రాద్దాం. సో ఎన్జీ క్లాస్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఆల్సో అన్ అట్రిబ్యూట్ అనమాట, అది కూడా క్లాస్ బైండింగ్. ఇప్పుడు ఇలా మనం క్లాస్ స్టైల్ని బైండ్ చేసాము, అది ఇప్పుడు క్లాస్ని బైండ్ చేయాలంటే మనం ఎలా బైండ్ చేయాలి? సపోజ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది, బుక్డ్ నాట్ బుక్డ్ అని. సపోజ్ ఒక బటన్ తీసుకోండి, లాస్ట్లో స్టేటస్, ఓకేనా, స్టేటస్ అని ఒక ఎక్స్ట్రా కీ తీసుకున్నా. అవునా, అన్నిటికీ యాక్టివ్ ఉండదు, యాక్టివ్ ఉంటుంది దీనికి. ఫస్ట్ అన్నిటికీ యాక్టివ్ పెడతాను. ఈ ఫస్ట్ ఇంకొక యాక్టివ్ పెట్టాను, సెకండ్ ఒకటి ఇన్యాక్టివ్లో ఉంది. ఇన్యాక్టివ్లో ఉంటేనేమో ఈ ఫస్ట్ ఈ స్టేటస్ని ప్రింట్ చేద్దాం అమౌంట్ కింద. పీ డాట్ స్టేటస్, ఓకే, స్టేటస్ ప్రింట్ అయ్యిద్దిగా. సో యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉంది కదా. సో ఇప్పుడు ఏదైతే నాకు స్టేటస్ ఈ ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళేమో నాకు రెడ్లో కనిపించాలి, యాక్టివ్లో ఉన్న వాళ్ళేమో గ్రీన్లో కనిపించాలి, టెక్స్ట్ కలర్ మారాలి. సో నార్మల్గా మనం ఇక్కడ రాయొచ్చు, ఫాంట్ కూడా మనకు మార్చాలి అనమాట. క్లాస్ టెక్స్ట్ సక్సెస్ ఫాంట్ వెయిట్ బోల్డ్. వచ్చింది కదా, ఇదొక్క మనకి ఇక్కడ రెడ్లో రావాలి కలర్. సో ఇలా మల్టిపుల్ కలర్స్ మారాలి మనకి, అప్పుడు మనం క్లాస్ని బైండ్ చేస్తాం అనమాట. సో హోమ్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఓపెన్ చేసి ఒక క్లాస్ తీసుకోండి, డాట్ కలర్ 1 అనే క్లాస్, కలర్ రెడ్, ఫస్ట్ కలర్ గ్రీన్ పెట్టండి, ఫాంట్ వెయిట్ బోల్డర్ పెట్టండి. సో ఇలానే ఇంకొకటి తీసుకోండి, కలర్ రెడ్ పెట్టండి. నాకు ఏవైతే కలర్స్ రావాలో అవి పెట్టాను ఇక్కడ. మీకు కలర్ 2 పెట్టండి, కలర్ 1 అయితే గ్రీన్, కలర్ 2 అయితే రెడ్ అప్లై అవ్వాలి. సో నాకు ఇక్కడ స్టేటస్ ఇన్యాక్టివా యాక్టివా దాన్ని బట్టి ప్రింట్ అవ్వాలి కదా. ఈ స్టేటస్ పీ డాట్ స్టేటస్ని బట్టి కంపేర్ అవ్వాలి, నాకు ప్రింట్ అవ్వాలి. సో దానికి నేను బైండ్ చేయాలన్నమాట ఇప్పుడు క్లాస్ని.
ఇక్కడ మీరు ఎన్జీఈఫ్ రాయండి. క్లాస్ బైండ్ చేయాలి కదా, క్లాస్ బైండ్ చేసే ముందు పీ ట్యాగ్ కదా, సో ఈ పీ ట్యాగ్కి స్టార్ ఎన్జీఈఫ్ పీ డాట్ స్టేటస్ ఈక్వల్ టు కంపారిజన్ కదా, ఇక్కడ మీరు స్ట్రింగే కదా, స్ట్రింగ్ని మీరు డైరెక్ట్గా కంపేర్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ స్టేటస్ 10 పెట్టండి, ఎందుకంటే స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫస్ట్ దీన్ని 1 అయితే యాక్టివ్, 2 అయితే 0 ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి స్టేటస్ ఇక్కడ మామూలుగా అయితే మనకి 10 వస్తుంది కదా, 10 వస్తుంది. దీని బదులు మనకి యాక్టివ్ ఇన్యాక్టివ్ రావాలి కాబట్టి ఫస్ట్ ఇఫ్ స్టేటస్ పీ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ యాక్టివ్ ప్రింట్ అవ్వు, అదర్వైజ్ ఇన్యాక్టివ్ ప్రింట్ అవ్వు ఈక్వల్ టు 0 అయితే. ఇప్పుడు మనం డైరెక్ట్గా రాయొచ్చు, ఇంకా దీంట్లో ప్రాబ్లం లేదు. కలర్ 1 ఇలా ఉంటే డైరెక్ట్గా రాసేయచ్చు. ఇలా లేని ప్రాసెస్లో మనం ఇప్పుడు చూడండి, కలర్ 1 కలర్ 2 అంటే యాక్టివ్ ఉన్నప్పుడు ఇది అప్లై అయితే, యాక్టివ్ లేకపోతే ఇది అప్లై అవుతుంది కదా. ఇది ఓకే. ఇలా లేనప్పుడు ఎలా రాయాలి? సపోజ్ ఎన్జీ క్లాస్ ఎలాంటి కేసెస్ యూజ్ అవుతుందంటే, ఒక్క నిమిషం ఉండండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేద్దాం ఎన్జీ క్లాస్కి. ఒక ఫూటరే తీసుకోండి, ఎన్జీ క్లాస్ అనుకోండి. నేను ఇక్కడ కలర్ అని ఒక బటన్ పెడతా ఫూటర్లో. ఇంతవరకు ఓకే, ఫూటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫూటర్లో ఒక బటన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను, కలర్ చేంజ్. ఓకే, ఇలా బటన్ పెట్టాను. ఇక్కడ బటన్ ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు సిఎల్ఆర్ చేంజ్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేసి అప్పుడు నాకు ఫూటర్ కలర్ చేంజ్ అవ్వాలి. సో ఒకసారి ఫస్ట్ టీఎస్ కాంపోనెంట్కి వస్తాను. సో ఫస్ట్ నాకు ఇప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి కదా, నాకు ఏమేమి కలర్స్ రావాలి అది ఒకసారి రాసుకుందాం. గ్రీన్ రావాలి, బోర్డర్ లెఫ్ట్ 10 పిక్సెల్ సాలిడ్. గ్రీన్కి కాంబినేషన్ రెడ్ బాగుంటుంది కదా, రెడ్. ఓకేనా. నార్మల్గా డిఫాల్ట్గా ఏముంది, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కదా, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ క్లాస్లో ఉంది చూడండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మెయిన్ ఫూటర్లో ఉంది, చూసారా, ఫూటర్లో ఉంది. మన మెయిన్ ఫూటర్ ఫూటర్కి ఇదే కదా. సో క్లిక్ చేసినప్పుడు ఇది ఫూటర్ ట్యాగ్కి రాశారు, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫూటర్ 1కి పెడతా. ఓకే, ఫూటర్ 1 కదా. ఇప్పుడు ఈ ఫోటో కంప్యూటర్ HTML ఫూటర్ ట్యాగ్కి డైరెక్ట్గా ఫూటర్ 1 అనే క్లాస్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇది మళ్ళీ క్లాస్ స్టైల్స్ అప్లై అవ్వవు ఫూటర్కి, ఫూటర్ 1లో ఉంది కాబట్టి. చూడండి ఆల్రెడీ చేంజ్ అయిపోయింది.
డాట్ పెట్టండి, డాట్ ఫూటర్ 1. ఇప్పుడు నేను ఫూటర్ 1 అనే క్లాస్ తీసుకున్నాను. నాకు 2 క్లాసెస్ ఉన్నాయి. సో ఫూటర్ 1 ఉంది, కిందేమో A1 అనే క్లాస్ ఉంది కదా. ఫూటర్ 1 ఉంది, A1 ఉంది. సో నేను బటన్ క్లిక్ చేసిన దాన్ని బట్టి నాకు ఈ కలర్ చేంజ్ అవ్వాలి, ఓకేనా. ఇప్పుడు ఫూటర్ 1 ఉంది, నేను బటన్ క్లిక్ చేస్తే A1 క్లాస్ యాడ్ అవ్వాలి, ఫూటర్ 1 రిమూవ్ అయ్యి. సో దానికోసం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మీ దగ్గర ఉన్న క్లాసెస్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయండి. మీ దగ్గర ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయండి. కలర్ 1 ఈక్వల్ టు ఆబ్జెక్ట్లో నేను ఫూటర్ 1 డిఫాల్ట్గా నల్ పెట్టాలి 2 మనం, ఓకేనా. ఇలా రాయాలన్నమాట ఎన్జీ క్లాస్. నెక్స్ట్ A1. సో A1 ఈక్వల్ టు నల్. సో ఇలా నేను 2 పెట్టాను అనమాట. సో నాకు లోడ్ అయినప్పుడు, నీకు ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతుందో అప్పుడు నాకు ఏం అప్లై అవ్వాలి, యాక్చువల్లీ ఫూటర్ 1 అప్లై అవ్వాలి. సో దిస్ డాట్ డిఫాల్ట్గా నాకు ఫూటర్ 1 ఉండాలి కదా, దిస్ డాట్ ఇది ట్రూ అవ్వాలన్నమాట. ఇది ట్రూ అని పెడితే ఏంటంటే అది లోడ్ అయినప్పుడు ఇది ట్రూ అవుతుంది, A1 ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే మనకి నీకు లోడ్ అయినప్పుడు ఏ క్లాస్ అప్లై అవ్వాలి, ఫూటరా ఏమన్నా, ఫూటర్ కదా అందుకని. బట్ ఇది ఇక్కడ ఎన్జీ క్లాస్తో మనం బైండ్ చేయాలన్నమాట. ఇక్కడ కదా ఫూటర్, దీన్ని తీసేసి మీరు ఎన్జీ క్లాస్ రాయాలన్నమాట. ఎన్జీ క్లాస్, సో డబుల్ కోట్స్లో కలర్ 1 అని రాయాలి. సో ఈ కలర్ 1 కదా, లోడ్ అయినప్పుడు ఈ కలర్ 1 అనే ఆబ్జెక్ట్లో ఏదైతే ట్రూ ఉందో ఆ క్లాస్ అప్లై అవుతుంది డిఫాల్ట్గా. సో చూడండి, యాక్చువల్లీ ఫూటర్ 1లో లేదు, బట్ ఈ ఫూటర్ కలర్ వస్తుంది. రాలేదా, ఒక నిమిషం ఉండండి. సో ప్రాపర్టీ బైండింగ్ అప్లై చేయాలి కదా ఎన్జీ క్లాస్కి, మర్చిపోయాను. అప్లై అయ్యింది. సో ఎప్పుడైతే నేను కింద కలర్ చేంజ్ అనే బటన్ క్లిక్ చేస్తే అప్పుడు నాకు వేరే కలర్ అప్లై అవ్వాలి కదా. క్లిక్ చేస్తుందంటే ఈ ఫంక్షన్ కదా వర్క్ అవుతుంది. ఇది ఎప్పుడైతే క్లిక్ చేశానో అప్పుడు మీరు ట్రూని ఫాల్స్, ఫాల్స్ ట్రూని చేయండి. ఎందుకంటే ఇది ఫాల్స్ అయ్యి ఇది ట్రూ అవుతుంది, అంటే ఇది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మీకు క్లిక్ చేసినప్పుడు చూడండి, డిఫాల్ట్గా ఇది ఉంటుంది, క్లిక్ చేయగానే కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని ఎన్జీ క్లాస్, ఎన్జీ స్టైల్ దీన్ని అంటారు, ఓకేనా. ఇన్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే టెంప్లెట్ ఫార్ములేషన్ చూద్దాం. Before going to formulation, we are also going to learn two-way binding. Okay, thank you.